నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. గత ప్రభుత్వాలు ఈ మాదక ద్రవ్యాల పైన ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. రీసెంట్‌గా లోకేష్ గారు దీనికి ఒక ఈగల్ అనే పేరు పెట్టి, అలాగే గంజాయి ఎవరైతే సేవిస్తారో లేకపోతే వాళ్ళ పైన గూడా కొంచెం కఠిన చర్యలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైనా లబ్ధిదారులుంటే, వాళ్ళు గనక అవి మానుకోకపోతే, ప్రభుత్వం నుంచే వచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అయి గూడా కట్ చేయాలనే నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇది కరెక్టే అంటారా? ఖచ్చితంగా అంజి గారు. ఎందుకంటే ఇది నిజంగా మనం ఆహ్వానించదగ్గటువంటి విషయం. కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో మాటలో చెప్పాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటివి ప్రోత్సహించింది అనేటువంటిది మనం చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. అంతకుముందు ఎప్పుడన్నా ఉంటే అంతో ఇంతో ఎక్కడో దొంగతనంగా జరిగేటువంటి వ్యాపారాన్ని సక్సెస్‌ఫుల్‌గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతోటి ప్రతి గుడి దగ్గర, ప్రతి బడి దగ్గర ఉన్నటువంటి బడ్డీ కొట్టుల్లో గూడా విచ్చలవిడిగా ఈ మాదక ద్రవ్యాలు ముఖ్యంగా గంజాయి అనేటువంటిది లభ్యమవటం అనేటువంటిది. తర్వాత దేశవ్యాప్తంగా ఎక్కడ గూడా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డా దాని మూలాలనేటువంటివి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం. అది గుజరాత్ గానివ్వండి, తెలంగాణ గానివ్వండి, లేకపోతే ఇంకొక స్టేట్ గానివ్వండి, ఎక్కడ పట్టుకున్న లారీని ఎక్కడి నుంచి వస్తాందంటే ఇది హైదరాబాద్ నుంచి. సారీ, లేదంటే ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ గాదు. నుంచి. ఆ! అదే. సారీ. అదే. ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆ! అలాగే గుజరాత్ పోర్ట్‌లో పట్టుబడ్డటువంటి ఆ డ్రగ్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆంధ్రప్రదేశ్. అలాగా దీని మూలాన ఈ 5 సంవత్సరాలు చెప్పాలంటే అంజి గారు ఒక జనరేషను నిర్వీర్యం అయిపోయింది. చిన్న పిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు. ప్రతి వాళ్ళు కూడా ఆ గంజాయి మత్తులో ఎన్ని రకాల దారుణాలు జరిగినియి. మనుషులనేటువంటి వాళ్ళని ఏదో జంతువుల్ని కోసినట్టు ఎన్ని దారుణాలు జరిగినాయో మనం గతంలో చాలా సార్లు మాట్లాడాం. సో, అలాంటి పరిస్థితిని అరికట్టకపోతే ఒక జనరేషనే పూర్తిగా పాడైపోయేటువంటి అవకాశం ఉంది గాబట్టి, ఇప్పుడొచ్చినటువంటి ప్రభుత్వం ఏంటంటే దాని మీద పదం మోపాలి అనేటువంటి ఒక వ్యూహంతోటి ఈగల్ అనేటువంటి పేరు పెట్టి ఈ కార్యాచరణ తీసుకోవడం అనేటువంటిదేంటంటే, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆహ్వానించదగ్గటువంటి విషయం. అయితే మనం కోరుకోవాల్సిందేంటంటే ఒక్కొక్క పౌరులుగా ఇది మాటల వరకే పరిమితం గాకుండా, ఎందుకంటే ఇది అనుకున్నంత ఈజీ కాదండి. ఇదంతా గూడా ఏంటంటే ఒక మాఫియా. ఆ! ఇప్పుడు మనం గనక మొన్న కాకినాడలో బియ్యం మాఫియా చూసాం. అదేదో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక్కడే చేస్తున్నాడు అనుకున్నాం గానీ, లోతుల్లోకి వెళ్తే దాంట్లో ఎంత నెట్‌వర్క్ ఉంది, ఎన్ని స్టేట్స్ ఇన్వాల్వ్ అయినాయి, అన్ని స్టేట్స్‌లో ఈ నెట్‌వర్క్ ఎలా విస్తరించింది అనేటువంటిది మనం చూసాం. అలాగే ఈ గంజాయి అనేటువంటిదేంటంటే కింద నుంచి పై దాకా ప్రతి వాళ్ళు కూడా ఆఫీసర్స్ దగ్గర నుంచి తర్వాత సామాన్యమైనటువంటి వ్యక్తుల దాకా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం వల్లనేంటంటే, దీన్ని కూకటి వేళ్ళతో పెకలించడం అంటే ఏంటంటే చాలా కష్టతరమైనటువంటి వ్యవహారం. కానీ ప్రభుత్వము, పోలీస్ వ్యవస్థ గనక నిబద్ధతతో గనక పనిచేసి గట్టిగా ఒక 3-6 నెలల పాటు కఠినమైనటువంటి చర్యలు. ఎందుకంటే గంజాయి తీసుకొని గంజాయి అమ్మేవాడికి ఇంకా ప్రభుత్వ పథకాలు ఎందుకండి చెప్పండి? అవును. ప్రభుత్వ పథకాలు దేనికిస్తున్నారు? వీళ్ళు పాపం బిలో పావర్టీ లైన్ ఉన్నారు. వీళ్ళకి సంపాదన లేదు కాబట్టి ఏదో రకంగా భోజనానికో, ఇంకో దానికో పనికొస్తదంటే, వాడు గంజాయే తాగలుగుతున్నాడు అంటే ఏంటంటే వాడి స్థాయి ఏంటండి? అవును. దానికి అలవాటు పడ్డాడు అంటే ఏంటంటే, అలాంటి వాళ్ళని దారిలోకి తేవాలి అంటే ఇంకా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. తర్వాత గంజాయితో పట్టుబడ్డ దాన్ని రవాణా చేస్తున్నట్టు తెలిసినా కూడా ఏంటంటే, చట్టంలో ఉన్నటువంటి కఠినమైనటువంటి చట్టాలు ఏవైతే పెట్టి నాన్ బెయిలబుల్ కింద చేస్తే తప్పితే ఇది దారికి రావటం కష్టం అండి. తర్వాత దారుణమైన విషయం ఏంటంటే, రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు గాని, కొంతమంది ఎంపీలు గాని రకరకాల ఆదాయ మార్గాలతోటి వీళ్ళు ఆదాయాలు సంపాదిస్తున్నారు. ఎందుకంటే ఒక 50,00,00,000 మనం చూసాం. ఎమ్మెల్యే అంటే మినిమమ్ 50,00,00,000 పెట్టాల్సొచ్చింది. ఎంపీ అంటే 100,00,00,000. సో, ఖర్చు పెరిగే కొద్దీ ఏంటంటే ఆదాయ మార్గాలను పెంచుకోవాలి అనేటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇది వ్యాపారం అయిపోయింది. అవును. మనం ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, తర్వాత వచ్చినటువంటి ఇండస్ట్రియలిస్ట్‌కి వీళ్ళకే టికెట్లు ఇవ్వటం మొదలుపెట్టామో, వాళ్ళు దీన్ని ఒక వ్యాపారంలాగా మొదలుపెడుతున్నారు. అదనపు ఆదాయ మార్గంగా పెంచుకోవడానికి ఇదొకటి వాళ్ళకి గతంలో కనిపించింది. ఇప్పుడు కూడా ఆ పోకడలు అక్కడక్కడ అధికార పక్షంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇదేదో వచ్చేదాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పదే వార్నింగ్ ఇస్తున్నారు. మనం గమనిస్తున్నాం. ఎప్పుడూ లేదు గతంలో. ఒక వ్యవస్థను చెడగొడితే బాగున్న వాళ్ళు కూడా దాని వైపున ఎట్లా ఆకర్షితులవుతారు అనేటువంటి దానికి ఇదే ఉదాహరణ. వాళ్ళని దారిలో తెచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి తలకు మించిన భారం అవుతాం. కాబట్టి నిర్దాక్షిణ్యంగా ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు ఎక్కడున్నప్పటికీ కూడా. అందుకనేంటంటే దాని మీద ఇప్పటికైనా ఫోకస్ పెట్టడం, అది లోకేష్ గారి దృష్టిలో పెట్టడం అనేటువంటిదేంటంటే ఖచ్చితంగా మనం ఆహ్వానించదగ్గ విషయం. దీని ఫలితాలు, పరిణామాలు ఖచ్చితంగా పాజిటివ్‌గా రాబోయేటువంటి 2, 3 నెలల్లో దానికి కూడా ఒక స్ట్రిక్ట్ అయినటువంటి ఆఫీసర్‌ని వేసి
అతని ద్వారా గనక చేయగలిగితే ఖచ్చితంగా దీన్ని అరికట్టొచ్చండి. దీనికి ప్రజల సహకారం కూడా నేను ఇప్పుడు పదే పదే మా ప్రభుత్వానికి కూడా చెప్తుందేంటంటే, మీరేదో చట్టాలు తీసుకొచ్చి మిమ్మల్ని రేషన్ కార్డ్ తీసేస్తాం, ఇంకోటి తీసేస్తాం అనేటువంటి బెదిరించి చేయటం అనేటువంటిది ఒక పద్ధతి. కానీ వాళ్ళలో అవేర్‌నెస్ క్రియేట్ చేయటం అనేటువంటిది మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని. స్కూల్స్ దగ్గర నుంచి, కాలేజెస్ దగ్గర నుంచి ప్రతి చోట మీటింగ్స్ లాగా పెట్టి చేసి, దీని మూలాన ఎలాంటి దుష్పరిణామాలు రాబోతున్నాయి, పేరెంట్స్ ఎలాంటి పాత్ర పోషించాలి, టీచర్స్, లెక్చరర్స్ కాలేజీలో ఎలాంటి పాత్ర పోషించాలి, వీళ్ళందరూ కలిసికట్టుగా ఒక ఒక ఉద్యమంలాగా దీన్ని చేస్తే మాత్రమే దీన్ని అరికట్టగలుగుతారండి. కేవలం ఒక పోలీస్ వల్లో, లేకపోతే ఒక గవర్నమెంట్ వల్లో అవుతుందనుకుంటే అత్యాశే అవుతుంది. కాబట్టి ఎవరైతే దాన్ని తీసుకోవడానికి అలవాటు పడుతున్నారో, వాళ్ళలో చైతన్యం తీసుకురాకుండా మీరు కేవలం శిక్షలేస్తాము, లేకపోతే మీకేదో చేస్తామంటే, ఇంత త్వరగా ఇప్పుడు మీరు గల్ఫ్ కంట్రీస్‌లో చూడండి. ఏదన్నా నేరం చేస్తే తలకాయ తీసేస్తారు, కాలు తీసేస్తారు, చెయ్యి తీసేస్తారు. శిక్షలున్నాయి. అంత మాత్రం చేత అక్కడ నేరాలు జరగకుండా ఉన్నాయా? జరిగే నేరాలు అక్కడ జరుగుతానే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే, ఆ ప్రవృత్తిని మార్చేటువంటి లక్షణం రావాలి. ఈ ప్రభుత్వం అనేటువంటిది చొరవ చూపించి కాలేజీల్లో దీంట్లో ఎక్కడైతే ఎక్కువ ఇవి జరగడానికి అవకాశం ఉందో అక్కడ ఉన్నటువంటి అందరినీ చైతన్యపరిచి, ప్రజల్ని గానివ్వండి, వాళ్ళ పిల్లల్ని గానివ్వండి, స్టూడెంట్స్‌ని గానివ్వండి, కాలేజ్ స్కూల్స్‌లో చేసినప్పుడు మాత్రమే ఇది సత్ఫలితాలు ఇస్తుందనేటువంటిది నా భావన. ఆ దిశగా చట్టాన్ని పదును పెట్టి చట్టాన్ని ప్రయోగిస్తూనే ఇలాంటి సోషల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ గూడా స్టార్ట్ చేయాలనేటువంటిది నాలాంటి వాళ్ళ భావన. చూద్దాం ప్రభుత్వం ఆ వైపుగా గూడా ఆలోచిస్తే దీన్ని 100% సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీన్ని మనం ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామమే.